మే 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో దీన్ని ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మే 3న. ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాము అండి. సో దీనిలో భాగంగా ఎవరైతే పత్రిక యొక్క స్వేచ్ఛను కాపాడటానికి ప్రాణ త్యాగాలను చేసి ఉన్నారో, ఎవరైతే నిజమైన జర్నలిజాన్ని అవలంబిస్తూ ప్రజలలోకి నిజమైనటువంటి వార్తలు తీసుకెళ్తూ ఉన్నారో, ఆ సందర్భంలో వారు మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. సో వారి యొక్క మరణాన్ని వారి యొక్క గౌరవిస్తూ సంతాప సభలను ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు అండి. ఓకే. లైక్ హానెస్ట్ జర్నలిస్ట్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ ఆన్ డ్యూటీ. ఇక దాని తర్వాత యాక్చువల్గా ఈ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న జరపాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసినటువంటి వ్యవస్థే యుఎన్ జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాం. 1993లో వీరు తీర్మానం చేయగా అక్కడి నుంచి కూడా పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఈ రోజున అవేర్నెస్ చేస్తూ ఉంటారండి. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని వలన వచ్చినటువంటి వెసులుబాట్ల గురించి పత్రికా రంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దానితో పాటు ప్రజలకు ఏ విధంగా రక్షణ కవచంగా మీడియా ఉండాలి, ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి అన్యాయాలకు గురి కాకుండా వారికి మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాలని కూడా పత్రికా విభాగాలకి తెలియజేస్తూ ఉంటారు ఈ రోజున. ఓకే. సో దానితో పాటు మీడియా రంగం పైన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కానీ వీళ్ళపైన జరిగేటువంటి అటాక్స్ ఏవైతే ఉంటాయో అటాక్స్ అనేటువంటి కూడా జరగకుండా దాంతోపాటు యూనిటీ డెవలప్ చేసే విధంగా కూడా ఈరోజు కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మరి 2025 యొక్క థీమ్ మనం చూసుకుంటే ఇతివృత్తం అంటాం. సో ఇక్కడ పత్రికా స్వేచ్ఛ దినోత్సవానికి థీమ్ 2025 చూసుకుంటే ఇది జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతూ ఉంది.